సినిమాలో ఫ్యాక్షన్ సీన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా తాడిపత్రి పొలిటికల్ ఫ్యాక్షన్ సీన్స్ ఉంటాయి. జేసీ పెద్దారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇక ఎదురెదురు పడితే ఇక అంతే సంగతులు. ఆపడం పోలీసుల తరం అసలే కాదు. ఇక బెటాలియన్స్ దిగాల్సిందే. అట్లుంటది తాడిపత్రి రాజకీయం. ఇప్పుడు కూడా మరోసారి జేసీ వర్గం కేతిరెడ్డి వర్గాల మధ్య హై టెన్షన్ వార్ నడిచింది. రాళ్లు రువ్వుకోవడాలు, గన్లు పట్టుకోవడాలు, ఇళ్లు తగలబెట్టడం, వాహనాలు ధ్వంసం చేయటం ఇదంతా కూడా సినిమాల్లో ఉన్నట్లుగానే కనిపించినా ఇదే నిజం. తాడిపత్రిలో తన్నులాట. జేసీ కేతిరెడ్డి వర్గాల కుమ్ములాట. ఆధిపత్యం కోసం పోరుబాట. వినేది లేదు ఎవ్వరి మాట. ఎదురెదురు పడితే విధ్వంసమే. తాడిపత్రి రాజకీయం రూటే సపరేటు. ఇక్కడ సినిమాలకు మించిన ఫ్యాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ వాహనాల ధ్వంసం, రాళ్లు రువ్వుకోవడానికి రెచ్చగొట్టుకోవడాలు ఇక్కడ కామన్. ఫ్యాక్షన్ గొడవలు, తొడగొట్టడం, మీసం తిప్పడం ఇవి కూడా సినిమాలకు మించి ఒక డోస్ ఎక్కువే ఉంటాయి. అవును, ఇక్కడ జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఈనాటివి కావు. రక్త చరిత్ర కాస్త ఘాటుగానే ఉందిక్కడ. అందుకే సై అంటే సై అన్నట్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. తాడిపత్రిలో నా జెండానే ఎగరాలి, ఇదే కాన్సెప్ట్ రెండు వర్గాల మధ్య ఉంటుంది. నా మాటే వినాలి, నా మాటే శాసనం, నేను చెప్పిందే నడవాలి, అంతా కనుసైగతో కథ జరగాలి. ఇదే రెండు వైపుల నుంచి నడుస్తున్న చరిత్ర. దాని ఫలితమే తాజా విధ్వంసం. తమ నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే చాలు రెచ్చిపోయేందుకు చాలా మంది అనుచరులు రెడీగా ఉంటారు. తమ నాయకుడి కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడతారు. అందుకే ఈ స్థాయి విధ్వంసాలు జరుగుతుంటాయి. పైగా రెండు వర్గాలను నడిపిస్తున్న వారు కూడా సినిమా డైలాగులకు ఏమాత్రం తగ్గకుండా ప్రత్యర్థులకు పంచులు విసురుతుంటారు. తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా అని జేసీ అంటే నీ సంగతే చూస్తా అని పెద్దిరెడ్డి ఇలాంటివి కామన్. పైగా తాడిపత్రిలో పనిచేయడం ప్రభుత్వ ఆఫీసర్లకు పెద్ద సవాల్. ఎందుకంటే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హై వోల్టేజ్తోనే ఉంటాయి. ఎవరి మాట వినాలో తెలియదు, ఏ లైన్లో పనిచేయాలో అర్థం కాదు. అటూ ఇటూ చేస్తే ఎటు కాకుండా పోయే పరిస్థితి. ఈ గొడవలన్నీ మనకెందుకులే అనుకునే వాళ్ళైతే వెంటనే ట్రాన్స్ఫర్లు చేయించుకుంటారు కూడా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బదిలీపై వెళ్తుంటారు. గతంలో సిఐ ఆనందరావు సూసైడ్తో ఇక్కడ ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉంటుందోనన్న విషయం బయటి ప్రపంచానికి అర్థమైంది. నిజానికి తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఫ్యాక్షన్ రాజకీయాలు నివురుగప్పినా నిప్పు మాదిరిగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు కూడా అంతే. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరూ తాడిపత్రిలోనే ఉంటే ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాదిరిగానే ఉంటుంది. అంటే బలమైన విద్యుతయస్కాంత క్షేత్రం లెక్క అన్నట్లు. పొరపాటున రెండు వర్గాలు ఎదురుపడ్డాయా ఇక అంతే సంగతి. ఆపడం ఎవరి తరం కాదు. తాడిపత్రి గురించి ఇంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎందుకంటే లేటెస్ట్ గా జరిగిన విధ్వంసమే కారణం. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలిసారి తాడిపత్రి వచ్చారు. సొంత పనులు చేసుకునేందుకోసమని ఎంట్రీ ఇచ్చారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి వస్తే పంచె ఊడదీసి కొడతానని సవాల్ విసిరారు. అంతే, పెద్దారెడ్డి టౌన్కు రావడం, ఇద్దరు వర్గీయుల మధ్య కవ్వింపు చర్యలు జరగడం, మాటామాటా పెరగడంతో టెన్షన్ మరో లెవెల్కు వెళ్లిపోయింది. ముందుగా పెద్దారెడ్డి వర్గీయులు జేసీ అనుచరులను రెచ్చగొట్టడంతోనే వివాదం మొదలైందని వీళ్లు అంటున్నారు. కాదు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులను ఉసిగొల్పారని వైసీపీ ఆరోపిస్తోంది. సో ఎవరిని రెచ్చగొట్టినా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ కనిపించింది.
జనం భయపడిపోయారు. ఎలక్షన్ టైంలో చెలరేగిన హింస మాదిరే పరిస్థితి మళ్లీ వచ్చిందా అని హడలిపోయారు. ఆగస్టు 20న పోలీస్ బందోబస్తు మధ్య పెద్దారెడ్డి తాడిపత్రి భగత్ సింగ్ నగర్లో ఉన్న తన ఇంటికి వచ్చి వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ స్థానిక నాయకుడొకరు అక్కడికి వచ్చి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారంటున్నారు. దీంతో వారు అతడిపై దాడి చేయగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీసులు. సీన్ అక్కడితో ఆగలేదు. పెద్దారెడ్డి మరో ప్రధాన అనుచరుడు వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మురళి ఇంటి వద్దకు చేరుకొని 2 ఇన్నోవాలు, 2 వీలర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో కర్టెన్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో మురళీప్రసాద్ రెడ్డి డబుల్ బ్యారల్ గన్, ఒక పిస్టల్తో ఇంటి బయటకు వచ్చి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో లైసెన్స్డ్ తుపాకులు చేతిలో పట్టుకొని వార్నింగ్లు ఇచ్చేదాకా తాడిపత్రిలో అలజడి రేగింది. ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో అనంతపురం ఎస్పీ జగదీష్ తాడిపత్రికి స్వయంగా వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు పెట్టించారు. మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా చేశారు. ఈ క్రమంలోనే బందోబస్తుతోని తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోంశాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. తన హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారని, తనను అంతం చేసి తాడిపత్రిలో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006లో తన అన్న కేతిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. జేసీ అరాజకాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని, త్వరలో తాడిపత్రికి వెళ్లి వైసీపీ శ్రేణులకు అండగా ఉంటానంటున్నారు. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు, నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భంగా. సో ఈ ఫ్యాక్షన్ కథకు ముగింపు లేదు. రాయలసీమలో చాలా వరకు ఫ్యాక్షన్ కక్షలు ముగిసిపోయినా తాడిపత్రి మాత్రం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. For more videos like this, subscribe Big TV channel.